సార్ అమెరికాలో ఆ, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు రిఫార్మ్స్ కోసం అని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే సుప్రీంకోర్టు రిఫార్మ్స్ చేయాలనేది ఒకవైపు ఉంటే, ఇంకోవైపు పొలిటికల్ డెవలప్మెంట్స్ లో భాగంగా కమలా హ్యారిస్ ని ఎలాగైతే ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా నామినేట్ చేస్తున్నారో, సో ఇప్పుడు కమలా హ్యారిస్ ట్రంప్ కంటే ఎక్కువ రేటింగ్స్ సాధిస్తున్నట్టుగా కనబడుతోంది. సో కమలా హ్యారిస్ ఆ, రాబోయే రోజుల్లో ఆమె అమెరికా అధ్యక్షురాలు అవుతుందా అనే ఒక ఆ, చర్చ కూడా సీరియస్ గా మొదలైంది. సో ఈ రెండు అంశాల గురించి అండ్ యుఎస్ డెవలప్మెంట్స్ గురించి ఒకసారి చెప్తాను. గతసారి అంటే ట్రంప్ హయాంలో ఆయన అపాయింట్ చేసిన జడ్జిలే ఈరోజు సుప్రీంకోర్టులో మెజారిటీ ఉన్నారు. సో మన దేశంలో కాకుండా అక్కడ పార్టీల పరంగా వాళ్ళు నామినేట్ చేసుకుంటారు జడ్జిలని. ఈరోజు రిపబ్లికన్ జడ్జెసే సుప్రీంకోర్టులో ఎక్కువ ఉన్నారు. డెమోక్రాట్స్ నామినేట్ చేసిన వాళ్ళు తక్కువైపోయారు. దాంతో ట్రంప్ని వీళ్ళు ఏదో విధంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆపాలి అని ఏవైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలన్నీ కూడాను తిప్పికొట్టేశారు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ అన్ని కూడా తిప్పికొట్టడం జరిగింది. దాంతో ఇప్పుడు జో బైడెన్ వచ్చేసి మళ్ళీ దాంట్లో ఏదో సంస్కరణలు తీసుకొద్దాము. ఇప్పుడున్నటువంటి రూల్ ప్రకారం ఒకసారి జడ్జిగా అపాయింట్ అయితే చనిపోయేంత వరకు కూడా అతనే జడ్జిగా ఉంటాడు. అలా కాకుండా రిటైర్మెంట్ ఏజ్ ఒకటి పెడదాము అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంతేకాదు జడ్జిలకు కూడా గతంలో ఇదివరకు ఎక్స్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, వాళ్ళు కొన్ని చట్టాలు వాళ్ళకు వర్తించవో, వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకోలేరు అన్నటువంటి ఏదైతే ఉందో ఆ నిబంధనను తీసేద్దాము అన్న ప్రతిపాదన కూడా జో బైడెన్ తీసుకురావడం జరిగింది. అంటే ట్రంప్కి వ్యతిరేకంగానే అది చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సో ఇటువంటివి కొన్ని తీసుకొచ్చి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దాని రూల్స్ ఆధారంగానే సుప్రీంకోర్టు నిర్ణయించాలి అని ఒక సంస్కరణ తీసుకొస్తాను అని ఆయన ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. ఈరోజు జో బైడెన్ పరిస్థితి ఏంటి? ఆయన ఎవరు గౌరవించట్లేదు. ఆయన ప్రెసిడెంట్గా ఆయనకి శక్తి లేదు అని అందరూ అంటున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో చేసేటువంటిది కాదు ఇది. కాంగ్రెస్లోను సెనెట్లోను పాస్ అవ్వాలి. పాస్ అయితే నిజంగా డెమోక్రాట్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. పైపెచ్చు మైక్ జాన్సన్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఈరోజు స్పీకర్గా ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, దిస్ ప్రపోజల్ ఇస్ డెడ్ ఆన్ అరైవల్ అన్నారు. అంటే ఇది నా దగ్గర రాకముందరే చచ్చిపోయింది, దీనివల్ల ఎవడు సపోర్ట్ చేయరు, ఇది పాస్ అవ్వదు అని చెప్పడం జరిగింది. సో జో బైడెన్ ఎక్కడో వెళ్తుంటే రిపోర్టర్స్ అడిగారు, మరి మైక్ జాన్సన్ ఏమో మీకు డెడ్ ఆన్ అరైవల్ అన్నారు కదా, మీరేమంటారు, దీని స్పందన ఏంటి అని అడిగితే జాన్సన్ ఈజ్ డెడ్ అన్నాడు ఆయన. అంటే మరి మారక పరిస్థితిలో ఉన్నాడా లేకపోతే నిజంగానే ఆయన వ్యతిరేకంగా ఏమైనా చేయదలుచుకున్నాడా ఏంటి మనకు అర్థం కావట్లేదు. ఎనీవే ప్రతిపాదన అయితే ఉన్నది. జుడిషియరీని టచ్ చేస్తే, ఇప్పుడు చూస్తే కనుక జుడిషియరీని కనుక రైట్ వింగర్స్ ఎవరైనా టచ్ చేస్తే ఓ మానవ హక్కుల ఉల్లంఘన అవుతోంది, మీరు కాన్స్టిట్యూషన్ని కాలు రాస్తున్నారు, మీరు డిక్టేటర్స్ అవుతున్నారు, ఇటువంటి భావజాలం అంతా మనం వింటాం. అదే డెమోక్రాట్స్ చేస్తే మాత్రం ఇది చాలా అద్భుతమైనది, పారదర్శకమైనది, సమాజాన్ని డెమోక్రసీని నిలబెట్టే దిశగా మేము చేస్తున్నామని వాళ్ళ నెరేటివ్ ఉంటుంది. మనం చూస్తే కనుక దీని విక్టిమ్ ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. అతను అక్కడ మార్పులు తీసుకొచ్చినందుకు అతని మీద ఎలా విరుచుకుపడ్డారో మనం చూసాం. అలాగే భారతదేశంలో మోదీ గారు ఇంతవరకు జ్యుడిషియల్ రిఫార్మ్స్ ముట్టలేదు. రేపటి రోజు జ్యుడిషియల్ రిఫార్మ్స్ కనుక ఏదైనా ముడితే వీళ్ళందరూ ఎలా విరుచుకుపడతారో మనకు తెలుసు. అదే డెమోక్రాట్స్ లెఫ్టిస్టులు చేస్తే మాత్రం చాలా గొప్ప విషయం కింద వాళ్ళు దాన్ని చిత్రీకరిస్తారు. కానీ ఈరోజు జో బైడెన్కి అంత శక్తి లేదు కాబట్టి ఇది ఊరికే చర్చించడానికి పనికొచ్చే సబ్జెక్టే, కానీ నిజంగా దీనికి పెద్ద ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు కమలా హ్యారిస్కి సంబంధించి ఆవిడ అఫీషియల్గా నిన్న వాళ్ళు డెమోక్రాటిక్ పార్టీ మేము నామినేట్ చేశామని చెప్తున్నారు. ఎందుకంటే ఒహాయోలో 7th ఆగస్ట్ ముందు అంతకంటే ముందరే ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని అక్కడ చెప్పవలసి వస్తుంది. 7th ఆగస్ట్ ముందర చెప్పకపోతే నవంబర్లో జరిగేటువంటి బ్యాలెట్లో వాళ్ళ పేరు ఉండదు. కాబట్టి వీళ్ళేమో డెమోక్రాటిక్ కన్వెన్షన్ వచ్చి 19th ఆగస్ట్ పెట్టుకున్నారు. 19th ఆగస్ట్ వరకు వెయిట్ చేస్తే కనుక కమలా హ్యారిస్ పేరు దాంట్లో ఉండదు ఆ బ్యాలెట్ పేపర్లో. ఆ భయంతో వీళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ అని ఏదో పెట్టారు. ఎలక్ట్రానిక్గా మీరు ఓటు వేయండి అని చెప్పి అందరూ ఓట్లు కమలా హ్యారిస్గా పడ్డాయి. కమలా హ్యారిస్కి వ్యతిరేకంగా ఎవరు నిలబడలేదు, ఒక్క ఓటు కూడా ఆమెకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఆవిడే నామినేట్ అయ్యారని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఒక డెమోక్రాటిక్ పద్ధతిలో ప్రైమరీస్ జరిగి నామినేట్ చేయబడ్డటువంటి వ్యక్తి కాదు, డెమోక్రాటిక్ పద్ధతిలో నెగ్గినటువంటి వ్యక్తి కాదు. అఫీషియల్గా ఇంకా ఆవిడని డిక్లేర్ చేయడానికి డిఎన్సీలో డిక్లేర్ చేస్తారు. అయినా కానీ కూడా ఆల్రెడీ ఆవిడకు ఓట్లు వచ్చాయని చెప్పేసి ఒక డెమోక్రాట్ పార్టీ అన్నది చిత్రీకరిస్తున్నది. దీంతో ఏమైందంటే ట్రంప్ వర్సెస్ జో బైడెన్ అనేసరికి జో బైడెన్ యొక్క మానసిక స్థితి అర్థమై అందరూ ట్రంప్ను సపోర్ట్ చేయడం మొదలెట్టారు.
ఇప్పుడు ఎప్పుడైతే కమలా హ్యారిస్ బరిలో దిగిందో వీళ్ళిద్దరి ఏదైతే వయస్సు వ్యత్యాసం ఏదైతే ఉన్నదో 59 ఏళ్ళు మాత్రమే, ఆయన 78 ఏళ్ళు, అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ల వ్యత్యాసం వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. కాబట్టి ఈవిడ ఆయన పోల్చి చూస్తే కనుక ఈవిడ చాలా వయసు ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నది. ప్లస్ ఈ ఎకో సిస్టమ్ అంతా కూడాను ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావాలి అని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు, అలాగే మనకు ఈ ఏవైతే మనకు టెక్నాలజీ సెక్టర్లో ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో, గతంలో డొనాల్డ్ ట్రంప్ని వాళ్ళు ట్విట్టర్ నుంచి ఫేస్బుక్ నుంచి పర్మనెంట్గా సస్పెండ్ చేసినటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్గా కమలా హ్యారిస్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు దారుణమైన పరిస్థితి ఏంటంటే గూగుల్ సెర్చ్ చేసి అసాసినేషన్ అటెంప్ట్ ఆన్ అని పెడితే డొనాల్డ్ ట్రంప్ పేరు రాదు మీకు, ఇంకెవరో వాళ్ళ డొనాల్డ్ డక్ అని ఇంకేంటో పిచ్చి పిచ్చి పేర్లు అన్నీ వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పేరు మీద రాదు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ మీద మీరు కానీ గూగుల్ సెర్చ్ చేస్తే కమలా హ్యారిస్ వీడియోలు వస్తాయి. అల్గోరిథంలోనే వాళ్ళు చేంజ్ చేశారు. ఇది ఎలాన్ మస్క్ కానీ వీళ్ళందరూ కూడా ట్వీట్ చేయడం మనం చూసాం. అంటే కమలా హ్యారిస్ని సమర్థిస్తూ పూర్తి ఎకో సిస్టమ్ నిలబడింది. ఆ ఎకో సిస్టమ్ నిలబడంతో ఈరోజు ట్రంప్కి కమలా హ్యారిస్కి మధ్యలో వాళ్ళు సర్వే చేస్తే బహుశా 2-3 పాయింట్లు కమలా హ్యారిసే ట్రంప్ కంటే ముందరగా ఉంది అని చెప్పి మనకు తేలుతోంది. వీళ్ళు ఏం చేశారు, ట్రంప్ ఎలాగో ముసలివాడు కాబట్టి ట్రంప్ని అటాక్ చేయకుండా ట్రంప్ యొక్క వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ వెన్స్ని వీళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. అది కూడా గుణం చూపించింది అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ట్రంప్ క్యాంపెయిన్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతవరకు జో బైడెన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని తయారైనటువంటి వాళ్ళ పార్టీ అంతా కూడా సడన్గా ఈరోజు కమలా హ్యారిస్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది వాళ్ళకు. దాంతో ఆయన వ్యక్తిగతంగా ఆవిడని అటాక్ చేస్తున్నారు, కానీ సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా నిజంగా రిపబ్లికన్ పార్టీ వాళ్ళని ఎదుర్కోలేకుండా ఉన్నారు. ఇమిగ్రేషన్ ఇష్యూస్లో కావచ్చు, లేదా మనకు అబార్షన్ ఇష్యూస్లో కావచ్చు, చాలా ఇటువంటి అంశాలలో ఆవిడ చాలా ఫ్రంట్ ఫుట్లో ఆడుతున్నది. ఆవిడ వీక్నెస్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు. కానీ ఇంకా 4 నెలలు టైం ఉంది కాబట్టి బహుశా మళ్ళీ ట్రంప్ క్యాంపెయిన్ పుంజుకుంటుందా లేదా వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక అంగుళం ఆవిడే ముందుగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇది ఇంకా 3-4 నెలలు ఉంది కాబట్టి చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.